స్పెషల్ ఫ్లైట్లో తిరిగినప్పుడు ఇలాంటి షరతులు పెట్టలేదు కదా. కానీ పేద మహిళలు తిరిగే బస్సులకే ఇలాంటి షరతులు పెడతారా? ఆ మహిళలు ఓట్లేస్తే కదా మీరు ఆ పదవుల్లో కూర్చున్నారు. మీ ప్రయాణ ఖర్చులు, ఈ స్పెషల్ ఫ్లైట్ల ఖర్చులు తగ్గించుకుంటే రాష్ట్రం అంతా తిరగడానికి ఉచిత బస్సుల్లో మహిళలకు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు కదా అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, రాష్ట్రంలో ఉన్న 11,500 బస్సులు అన్నింటిలో కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే ఏసీ బస్సులు, నాన్ స్టాప్ బస్సులతో సహా అన్ని బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి కల్పించాల్సిందిగా కోరుతున్నాము. లేకపోతే మహిళల తరపున మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఇలా నిట్ట నిలువుగా మహిళల్ని మోసం చేయడమే కాకుండా నిన్న మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎన్నెన్నో మాటలు మాట్లాడడం జరిగింది. లోకేష్ గారు అయితే ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మహిళల కోసం మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ గారు మాట్లాడే మాటలు చూస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకుంటూ ఉన్నారు. అతను మాట్లాడిన మాటలు, తల్లిని చెల్లిని గౌరవించలేదు, మహిళలంటే గౌరవం లేదు, తల్లిని చెల్లికి రాఖీ కట్టలేదు, చెల్లి అంట రాఖీ కట్టలేదంట. లోకేష్ గారు మీరు మాట్లాడిన మాటలు మా జగనన్నకు వర్తించవు, మీ నాన్నగారైన చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తాయి. మీ మేనత్తలు ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారికి రాఖీ కట్టారా అని నేను అడుగుతున్నాను. అదే మా జగనన్నకి తన చెల్లెలు చాలాసార్లు రాఖీ కట్టారు. అలాగే తీసుకుంటే మొన్ననే 200 కోట్లు పెట్టి మీరు గృహప్రవేశం శంకుస్థాపన చేశారు కదా అమరావతిలో ఒక ఇల్లు కట్టుకోవడానికి. మరి ఆ గృహప్రవేశంలో మీ మేనత్త కనిపించలేదేంటి లోకేష్ గారు అని నేను అడుగుతున్నాను. మీ మేనత్తను మీరు పిలవలేదా? అలాగే హైదరాబాద్లో తీసుకుంటే మీరు పెద్ద రాజబంగ్లా కట్టించుకున్నారు కదా, దాని గృహప్రవేశానికి ఎందుకు మీ మేనత్త కనిపించలేదు అంటే అక్కడ కూడా మీరు పిలవలేదా? మరి తల్లి గురించి మీరు మాట్లాడుతున్నారే, మీ నాన్నగారి తల్లికి మీరు ఎంత గౌరవిస్తున్నారు లోకేష్ గారు? ఎక్కడైనా మీరు గౌరవించినట్టుగా ఎప్పుడైనా మేము చూసామా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే జగనన్న తన ఆస్తిలో సగం వాటా తన చెల్లికి ఇవ్వడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు తన హెరిటేజ్ లో వాటా తన చెల్లికి ఇచ్చారా లోకేష్ గారు అని అడుగుతున్నాను. మీకు ఇలాంటి వ్యక్తిగత విషయాలు మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. మీరేదో మీ మేనత్తకి చాలా గౌరవించేసి చాలా చక్కగా చూసేస్తే అన్ని ఫంక్షన్స్ లో ఆవిడికి పిలిచి చక్కగా మర్యాదలు చేసి ఆవిడతో రాఖీ కట్టించుకొని రాఖీ రోజు బహుమతులు ఇస్తే అప్పుడు మీరు ఇంకోరి గురించి మాట్లాడే అర్హత ఉంటుంది. ఇవేవి చేయకుండా ఏ మొహం పెట్టుకొని ఈ విధంగా జగనన్న కుటుంబం గురించి మీరు మాట్లాడుతున్నారు? ప్రజల్ని ఎందుకు మభ్య పెట్టాలని ఇంకా చూస్తూ ఉన్నారు లోకేష్ గారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఇంకా మహిళలకి గౌరవం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మహిళల గౌరవం గురించి జగనన్న కోసం మాట్లాడుతున్నారు. జగనన్న 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పరిపాలించారు. 5 ఏళ్లలో మహిళా సాధికారత కోసం పెద్దపీట వేయడమే కాకుండా మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. తన సొంత అన్న ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా భద్రతా భరోసా పొందుతారో ఆ విధంగా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు భద్రతా భరోసాని పొందడం జరిగింది. మరి కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దుంటుందా అని ఆడబిడ్డ పుట్టుకనే అవహేళన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి కుమారుడిగా మీరు ఏ మొహం పెట్టుకొని జగనన్న మహిళలకి ఇచ్చే గౌరవం కోసం మీరు మాట్లాడుతున్నారు? అలాగే అసలు మహిళలు గౌరవించే అలవాటు మీకుందా అని నేను అడుగుతున్నాను. మోడీ గారి భార్యని విమర్శించింది ఎవరు లోకేష్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అంతెందుకు 5 కోట్లు పెట్టి మీ ఐటీడీపీ ద్వారా పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఎంత ఘోరంగా తిట్టారు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు కదా. ఎందుకు మీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన ఎన్టీ రామారావు గారి భార్య లక్ష్మీ పార్వతి గారిని ఈ రోజు కూడా మీరు ఎంత దారుణంగా తోలనాడుతూ ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కదా. మీరు మహిళల గౌరవం కోసం మాట్లాడే అర్హత ఉందా లోకేష్ గారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మీరేమో మా జగనన్న కోసం మాట్లాడతారా? ఎందుకు మహిళల్ని ఇంకా మభ్య పెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు అనేసి అడుగుతూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు, అతను ఇదే పాట అతను ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా చూస్తూ ఉన్నాము ఏంటంటే ఆడబిడ్డ జోలికి ఎవరు వచ్చినా అదే వాళ్ళకి చివరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఇది మాటల్లో తప్ప చేతల్లో మాత్రం ఇది ఎప్పుడూ అమలు చేయట్లేదు. ఎందుకంటే
ఆ డైలాగ్ అతను చెప్తున్నటప్పుడే మీ టీడీపీ ఎమ్మెల్యే నజీర్ వేధింపులకు మీ తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్త ఆత్మహత్య యత్నం చేసుకుంది. మరి మీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే నిన్నటి రోజున కళ్యాణదుర్గంలో మీ ఎమ్మెల్యే అనుచరుడి వేధింపుల వలన ఒక మహిళ, ఒక గర్భవతి అయిన మహిళ ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా వాయిస్ రికార్డు కూడా రిలీజ్ చేసి చచ్చిపోయింది ఆవిడ ఎంత బాధపడుతూ తన ఆవేదన వెళ్ళగక్కుందో చూస్తే చాలా బాధ అనిపించింది. ఎంత దారుణంగా మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే మహిళల్ని వేధిస్తున్నారు, వాళ్ళ హత్యలకు కారణం అవుతూ ఉంటే మీరు ఎందుకు ఈ డైలాగులు చెప్తూ ఉండడం తప్ప చేతల్లో మహిళల మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళకి కంట్రోల్ చేయడం మీకు చేతల్లో చేసే అవకాశం లేదా అని అడుగుతూ ఉన్నాను. మీ తెలుగుదేశం ఎమ్మెల్యే ఆదిమూలం వేధింపులకి, లైంగిక వేధింపులకి ఒక మహిళ ఈ రాష్ట్రంలో రక్షణ ఉండదని పక్క రాష్ట్రంకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టింది. ఇలా ఎన్నో సంఘటనలు మీ తెలుగుదేశం పార్టీ నాయకుల వలన మహిళలు ఇబ్బంది పడుతున్నారు అనే విషయం మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఈ రాష్ట్రంలో మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రోజు మహిళలకి రక్షణ లేని పరిస్థితి, రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు? ఒక మహిళ హోమ్ మినిస్టర్ ఉన్నారు అనిత గారు, ఏం చేస్తున్నారు మీరు? మీకెందుకు ఈ పదవులు? డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, ఇంతమందికి ఎవరికి తాట తీశారు మీరు? డైలాగులు ఎవరికి కావాలి? మహిళల రక్షణ ఉండాలి. మీ ఎమ్మెల్యేల వలన, మీ ఎమ్మెల్యే అనుచరుల వలన ఇంత దారుణంగా మహిళలు ఈ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటికైనా ఇలాంటి అబద్ధాలు కట్టి పెట్టాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే నిన్న డైలాగ్స్ మనం చూస్తూ ఉన్నాం. తద్దిని కొద్దినంట గత ప్రభుత్వ తప్పులు, అప్పులు, అక్రమాలు వెలుగు చూస్తున్నాయంట. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీకు ఒకటే చెప్తూ ఉన్నాను, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది. ఎన్నాళ్ళు ఇంకా తవ్వుతూ ఉంటారు? మీరు గతంలో చెప్తూ ఉంటారు, నేను ఎంతో అనుభవజ్ఞుని, సంపద సృష్టించడం నాకు బాగా తెలుసు, అందుకే హామీలు ఇచ్చి ఇన్ని పథకాలు పెట్టాను, ఇవన్నీ కూడా సంపద సృష్టించి అమలు చేస్తాను అని చెప్పారు. ఇప్పుడు చూస్తే అప్పుల్లో మీరు రికార్డు సృష్టిస్తూ ఉండే పరిస్థితి. కేవలం 15 నెలల్లో ఇంచుమించు 2 లక్షల కోట్లు అప్పులు చేశారు. పోనీ అవేమైనా ఈ పథకాల అమలుకు ఉపయోగిస్తున్నారంటే అది కూడా లేని పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్రం అప్పులు కుప్పగా మార్చుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ అప్పు చేసిన డబ్బులన్నీ ఎటు ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంతసేపు గత ప్రభుత్వం మీద పడి ఆడవడం కంటే మీరేం చేస్తున్నారు అనేది చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా గవర్నమెంట్ లో జగనన్న 2,75,000 కోట్లు డీబీటీ పద్ధతిలో మహిళలు ప్రజల అకౌంట్ లోకి వేసి ఇచ్చిన హామీల్లో 99.9% హామీలు అమలు చేసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఎన్నో డైలాగ్స్ చెప్తూ ఉన్నారు. నిన్న 5 ఏళ్లట రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందంట. మరి 2,74,00,000 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం విధ్వంసమా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే 2 ఏళ్ల కోవిడ్ కష్టకాలంలో కూడా ఏ సంక్షేమ పథకము ఆపకపోవడం విధ్వంసమా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి పూనుకోవడం విధ్వంసమా అని నేను అడుగుతూ ఉన్నాను. నాడు నేడు కింద స్కూల్స్, హాస్పిటల్స్ డెవలప్ చేయడం విధ్వంసమా అని నేను అడుగుతూ ఉన్నాను. సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి గడప వద్దకే ప్రభుత్వ సేవలు అందజేయడం విధ్వంసమా అని నేను అడుగుతూ ఉన్నాను. రేషన్ సరుకులు ఇంటింటికి డోర్ డెలివరీ చేయడం విధ్వంసమా అని అడుగుతూ ఉన్నాను. ఆరోగ్యశ్రీ ద్వారా 3,300 ప్రొసీజర్స్ ఇవ్వడం విధ్వంసమా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన ఎలా ఉంటుందో చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా పచ్చి అబద్ధాలు చెప్పి ఎందుకు ప్రజల్ని మభ్య పెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే పులివెందుల బై ఎలక్షన్ గురించి నిజంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అంటే ఏంటో లైవ్ ఎగ్జాంపుల్ లా పులివెందుల ఎలక్షన్ చేయడం జరిగింది. దొంగ ఓట్లు జిల్లా కలెక్టర్ సమక్షంలోనే వేస్తూ ఉండే పరిస్థితిని ఆ ఫోటోని అతను ట్విట్టర్ లో పెట్టి డిలీట్ చేసుకున్నారు. అది దొంగ ఓటు అక్కడ వేయబడుతూ ఉంది అని తెలుసుకొని. అంత దారుణమైన ఎలక్షన్ గతంలో ఎన్నడైనా చూసామా? సాక్షాత్తు మంత్రి అక్కడ నాన్ లోకల్ అయినా దగ్గరుండి మా పార్టీ ఏజెంట్ ని కొడుతూ ఉంటే చూస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండే పరిస్థితి గతంలో ఎన్నడైనా చూసామా? అలాగే పోలీసులు రౌడీలు కలిపి రిగ్గింగ్ చేసిన ఎలక్షన్ ఏదైనా చూసామా?
అది ఒక్క పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్ అనేది మనం అందరం గమనించడం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అలాగే తీసుకుంటే ఆ గెలుపునేదో పెద్ద గెలుపులాగా వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. అంత రిగ్గింగ్ చేసి గెలిచే గెలుపు అదేమైనా గెలుపా అని నేను అడుగుతున్నాను. ఇంతవరకు ఈవీఎం సీఎం, ఈవీఎం డిప్యూటీ సీఎం అనేసి అనేవారు ప్రజలు. ఇప్పుడేమో రిగ్గింగ్ జడ్పీటీసీ, రిగ్గింగ్ ఎంపీటీసీ అని రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఇలాంటి దారుణమైన గెలుపుకు కూడా భువనేశ్వరి గారేమో అభినందనలు తెలియజేశారట. అమ్మ, మీ ఇంత రిగ్గింగ్ జరిగింది, ప్రత్యక్షంగా అందరు ఓటర్స్ మాకు ఓటేసే అవకాశం ఇవ్వలేదని టీవీల ముందుకు వచ్చి చెప్పారు. మీరు ఏ విధంగా అభినందనలు తెలియజేశారు మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నామమ్మా. అసలు ఆ రోజు ఓటుకు నోటు కేసు నుంచి మొన్న పులివెందుల ఎలక్షన్ వరకు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం ఎలా ఉంటుందో చేసి చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే అని తెలియజేస్తూ ఉన్నాను.